సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలతో స్టీల్ ప్లాంట్ దద్దరిల్లింది. 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికులు నిరసనకి దిగారు. జీతం నుంచి పీఎఫ్ కట్ చేసినప్పటికీ దానిని కార్మికులకు కాంట్రాక్టర్ చెల్లించలేదు. దీంతో కార్మికులు నిరసనకి దిగారు. ఈడీ వర్క్స్ ఆఫీసును ముట్టడించారు. సుమారు 3,000 మంది కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమకు న్యాయం చేసే వరకు డ్యూటీకి వెళ్లేది లేదని కార్మికులు తేల్చి చెప్పారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, ఏం జరుగుతోంది అక్కడ? పీఎఫ్లో డిడక్ట్ అయినా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేది వాళ్ళ డిమాండ్గా కనిపిస్తోంది. అధికారులు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? స్టీల్ ప్లాంట్ లోపల గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4 నెలలుగా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వారికి జీతాలు అందలేదు. కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ఒక్కసారి నిరసనకు దిగారు. ఈడీ వర్క్స్ బిల్డింగ్ను ముట్టడించేందుకు 2 రోజుల క్రితమే కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా నిర్ణయించుకున్నారు. ఈరోజు ఆ నిర్ణయం ప్రకారమే పెద్ద ఎత్తున సుమారు 2,000 నుంచి 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ఈడీ వర్క్స్ బిల్డింగ్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు జీతాలు చెల్లించలేదని చెప్పి నిరసనకు దిగితే, మరోవైపు వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బయోమెట్రిక్ పడకపోతే కనుక వెంటనే వారికి జీతాలు కట్ చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంది. ఆ ప్రక్రియను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే మరోవైపు కార్మిక సంఘాల నేతలు కూడా వారికి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు రాకపోతే వారి కుటుంబ పోషణ కూడా ఇబ్బంది అవుతుందని వారంతా కూడా పెద్ద ఎత్తున నినదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి గందరగోళ పరిస్థితులు కనపడుతున్నాయి. ఒకవైపు స్టీల్ ప్లాంట్ మనుగడే ప్రశ్నార్థకమని బయట వినిపిస్తుంటే, మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులు ఆకలి కేకలు కూడా స్టీల్ ప్లాంట్లో వినిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ లోపల పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశానికి సంబంధించి ఏమాత్రం స్పందించడం లేదు. ఎందుకంటే ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు. పూర్తిగా ఉత్పత్తి కూడా పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. సుమారు 4,000 నుంచి 5,000 టన్నుల హాట్ మెటల్ మాత్రమే ఉత్పత్తిని బయటకు తీస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు అసలే గడ్డు కాలంలో ఉంది. మరోవైపు ఈ కాంట్రాక్టు కార్మికుల ఉద్యమం అనేది కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం కనపడుతోంది. ఎప్పటికైనా ప్రభుత్వాలు కల్పించుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాంట్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధారణ పరిస్థితులు తీసుకురావాలని వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ముడి సరుకు లేకపోవడం, ఇలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్లాంట్ను వెంటాడుతున్నాయి. ఏ నిమిషమైనా ఎటువంటి సమస్య అయినా తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి తమ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని మరోవైపు కార్మిక సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక కాంట్రాక్ట్ కార్మికులు కూడా రోడ్డెక్కారు. ఇంకా స్టీల్ ప్లాంట్లో అరకొరగా జరుగుతున్నటువంటి ఉత్పత్తిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. వారు ఎప్పటిలోపు ఈ నిరసనను విరమిస్తారు, లేకపోతే వారి సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం నుంచి ఎవరైనా చర్చలు జరుపుతారా లేదా అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. హరి.